సార్ కనీసము మా జాబులు ఎలాంటివంటే గాలిలో దీపాలు సార్. గాలి గట్టిగా వీస్తే దీపం మారిపోద్ది. అలాంటి ఉద్యోగాలు మావి. ఎందుకంటే మా ఉద్యోగం చేసి సర్వీస్లో ఉండి చనిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయనే ఆలోచన కూడా ప్రభుత్వాలకి లేదు. అక్కడ పని చేస్తున్న వాళ్ళకి కూడా ఉండదు, పని చేయించుకున్న వాళ్ళకి కూడా ఉండదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి కూడా మా దీంట్లో ఉండి చనిపోయిన వాళ్ళకి కనీసం రావాల్సినవి కూడా రాలేదు సార్, రాలేదు. వాళ్ళు క్రైమ్ చేయవలసినవి కూడా లేవు. వాళ్ళ బ్రతుకులు ఎలాగో పోయాయి, కానీ వాళ్ళకి రావాల్సిన అమలు కూడా రావట్లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలోనైనా మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉండేటప్పుడే మాకు మంచి జరగకపోతే ఇంకెప్పుడు జరగదని. చెప్పారు సార్, అందరికీ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తామన్నారు సార్. ఆ ఉద్యోగస్తుల్లో మేము కూడా ఉన్నాం కనుక మాకు న్యాయం చేయాలని చెప్తున్నాం. జిల్లా నుండి వచ్చాం. మేము ఆప్కాస్లో పనిచేస్తున్నాము. మాకు ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలనేసి, కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. మాకు వయస్సు వచ్చేసి గ్రాడ్యుయేటీ 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. హామీ అయితే ఇచ్చారు కానీ అమలు చేయలేదు. పట్టించుకోవడం లేదు. వినతి పత్రాలు అయితే ఇస్తున్నాము కానీ దేనికి వాళ్ళు సమాధానం ఇవ్వడం లేదు. అటువంటివి ఏం జరగలేదు. మాకు సమానంగా రావాల్సినవి, మాకు ఇవి సంక్షేమ పథకాలు కానీ అవి అన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాం. మేము విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేము గత 10 సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా కొనసాగుతున్నామండి. మేము చాలీ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించలేక భారాన్ని అనుభవిస్తున్నామండి. గత ప్రభుత్వం మాకేదో న్యాయం చేస్తుంది అనుకుంటే గత ప్రభుత్వం కూడా న్యాయం చేయలేదండి. తర్వాత కూటమి ప్రభుత్వం వస్తుంది, మీ అందరికీ ఉద్యోగస్తులందరికీ మేము న్యాయం చేస్తాము, మేము ఆదుకుంటాము, మేము చూసుకుంటామని చెప్పిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గెలిచాక మాత్రం మమ్మల్ని ఇలా అవకాశం రద్దు చేస్తామని చెప్తూ మా ఉద్యోగస్తుల్ని చిన్నచూపు చూస్తూ జీతాలు పెంచక ఉన్న ఉద్యోగాలు కూడా భద్రత లేకుండా చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఉద్యోగస్తులకి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకుంటూ ఏదైతే ఈ అవకాశం రద్దు చేయకుండా మాకు జీతాలు పెంచుతూ మినిమం టై స్కేల్ అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అలాగే రెగ్యులరైజేషన్ కూడా చేయమని మేము అడుగుతున్నామండి. ఆ రెగ్యులరైజేషన్ ఏదైతే చేస్తే కోర్టులు దీనికి అంగీకరించమని చెప్పి జీవోలు అడ్డొస్తున్నాయని చెప్తున్నారండి. అదే కోర్టు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పినప్పుడు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదండి? దీన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. మాకు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలండి. మా అవకాశం రద్దు చేయకుండా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. మేము అన్నమయ్య జిల్లా జేఎన్‌యూ కాలేజ్ నుంచి ఆఫ్కార్డ్స్ స్టాఫ్. మేము ఆఫ్కార్డ్స్ నుంచి మమ్మల్ని తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ప్రతి రాజకీయ నాయకులు వచ్చి తన సౌలభ్యం కోసము మేము రాజకీయంగా వచ్చిన తర్వాత, మేము పదవులకు వచ్చిన తర్వాత మేము పర్మనెంట్ చేస్తాము, ఇంకోటి చేస్తామని మాటలను దాటేస్తారు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కానీ మా కాలేజీలో 4 months నుంచి శాలరీస్ నిలిపేసిన తర్వాత ఆఫ్కార్డ్స్ మీద మీరు సైన్ పెడితేనే రద్దు చేస్తేనే మీకు శాలరీ పడతామనేసి మా దగ్గర సైన్లు చేయించుకునేసి శాలరీస్ వేశారు. కానీ ఆఫ్కార్డ్స్ ఉద్యోగులు చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు. దయచేసి ఇవి ఉండే ఉమ్మడి గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని ఆఫ్కార్డ్స్ ఉద్యోగులకి ఏదైనా ఒక న్యాయం చేయాలని మనసులో కోరుకుంటున్నాము. అప్పుడు ఎలక్షన్ ముందు బాబు రావాలి అంటే జాబ్ రావాలి అని మాటలు దాటిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చి కామ్గా ఉండిపోయారు, ఏమి పని చేయకుండా. దయచేసి దీనికి కొంచెం ఆలోచించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ దీన్ని ఆలోచించి, ఇంతమంది మన ఆంధ్రాలో 1,00,000 మంది పైన ఉన్నారు ఆఫ్కార్డ్స్ ఉద్యోగులు, వీళ్ళందరూ ఓట్లు కావాలని ముందు చాలా మాటలు చెప్పి ఇప్పుడు వరకు దాటేసి గమ్మున ఉండిపోయారు. దయచేసి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాను. జేఏసీ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ అండి. నా పేరు మద్దాల సుబ్బారావు. ఇప్పుడు ఈ ఆఫ్కార్స్ అనే సంస్థ గత ప్రభుత్వం పెట్టి ఒక వలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ట్రెజరీ ద్వారా మేము జీతాలు తీసుకుని ప్రతి నెల 1వ తారీఖుని జీతాలు తీసుకుని
చాలీచాలని జీతాలైనా సరే 1వ తారీఖున పడటం, దాని మీద ఆధారపడి పిల్లల్ని చదివించుకోవడం, మా స్తోమతకి తగ్గట్టు మేము అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఇదవుతున్నాం. కాకపోతే కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారి ఇంకా సమాన పనికి సమాన వేతనం ఇస్తారు అన్న ఆశతో ఉన్న టైంలో మాకు ఒక పిడిగి లాంటి వార్త అయితే మా మీద వేశారండి. అది అన్ని పత్రికల ద్వారా కూడా అందరికీ తెలిసిందే. ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నారు అనే వార్త మా ఆప్కాస్ ఉద్యోగస్తుల్లో కలకారం లేపింది. దానివల్ల ప్రతీ నెల మేము చేసే ఇది కూడా ధైర్యంగా చేసే ఉద్యోగస్తులు కూడా ధైర్యం చేయలేకపోతున్నామండి. ప్రభుత్వం వెంటనే దీనిపై చర్య తీసుకుని ఆప్కాస్ను రద్దు చేసి సీనియారిటీ ప్రతిపాదకన ఇచ్చారి పాలసీ అమలు చేసి పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మేము గుంటూరు అండి, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. మేము అంతా పారామెడికల్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ. నా పేరు నాగరాజు, నందిగామ. మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చిన అంశం ఏంటంటే, ఇప్పుడు మనకి రద్దు చేసే అంశం గురించి, ఆప్కాస్ రద్దు చేసే అంశం గురించి మనం ఇక్కడికి రావడం జరిగింది. వాస్తవంగా అవుట్సోర్సింగ్ వ్యవస్థ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ వారు ఈరోజు ఆప్కాస్లో ఉన్నటువంటి మా అందరినీ కూడా మనకి ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల మేము ప్రతి నెల 1వ తారీఖు అందుకోవాల్సినటువంటి కనీస వేతన జీతాన్ని కూడా మేము ముందు అందుకోలేని పరిస్థితి మాకు వస్తుంది. తద్వారా మేము ఏమవుతున్నామంటే మా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. దీనివల్ల మేము ఆర్థికంగా కుంగిపోవడమే కాక చివరికి ఆత్మహత్యలు పాల్పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాకు ఎదురవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తుంది అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. ఆప్కాస్ రద్దు అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేము ఎంతో వేదంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఎటువంటి మేము సంఘ విద్రోహ చర్యలకు కానీ పాల్పడట్లేదు. అలాగనే ఏ ఒక్క వ్యతిరేకంగా కానీ ఇక్కడ మేము కూడుకోలేదు. మేము ఖచ్చితంగా ఒక సామరస్యంగా శాంతియుతంగా ఇక్కడికి వచ్చాము. అది మా సమస్యను మీ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి మేము ఇక్కడికి వచ్చాము అనేది మేము మీకు తెలియజేస్తున్నాము. మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్లో ఏ నిర్ణయాలు అయితే మీరు తీసుకొని మీరు ఓట్లు వేయించుకొని మీరు ఎప్పుడైతే అధిష్టానానికి వచ్చారో అప్పుడు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చమని మేము అడుగుతున్నాము. జీవో నెంబర్ 2 అనేది కూడా చాలా వ్యతిరేకమైనది. దాన్ని రద్దు చేయాలి. మినిమం టైం స్కేల్ని ఇవ్వాలి. మా ఉద్యోగాలు కాంట్రాక్ట్ అండ్ రెగ్యులర్ వ్యవస్థలోకి మార్చాలి. మాకు మినిమం టైం స్కేల్ అప్పటి వరకు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చాలా చిన్న ఉద్యోగులు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 20,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా అది సరిపోదు. కనీసం మినిమం టైం స్కేల్ను బట్టి ఇప్పుడు ఎవరి క్యాడర్ని బట్టి వారికి మినిమం టైం స్కేల్ కనుక ఇచ్చినట్లయితే మా జీవితాలు కొంతవరకైనా మేము తీసుకోగలుగుతాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.